సంక్రాంతి అయిపోయింది. సంక్రాంతి హాలిడేస్ కూడా అయిపోతున్నాయి. ఇది సంక్రాంతి హాలిడేస్‌లో ఒక లాస్ట్ సాటర్‌డే అండి. ఈ సాటర్‌డే మేము ఒక బుజ్జి ఫ్యామిలీ మీటప్ పెట్టుకున్నాము మా తోటలో. మా అందరికి ఒక తోటుంది. అండ్ అందులో ఒక టెంపుల్ కూడా ఉంటుంది. సాటర్‌డే ఎట్లానో పూజలుంటాయి కాబట్టి అందరిని రమ్మనింది అమ్మ కాల్ చేసి. లైక్ కజిన్స్, ఫ్యామిలీ మెంబర్స్ అప్పుడప్పుడు మీట్ అవుతూ ఉంటే బావుంటుంది కదా! ఒకే టౌన్‌లో ఉంటూ రేర్‌గా కలుస్తూ ఇట్స్ మీనింగ్‌లెస్. సో, ప్లాన్ చేసాము. ఇది మా ఎదురుగా ఉండే ఇంకో పెద్ద ఫార్మ్ అనమాట. కుకింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఒకవైపు పూజ కూడా అవుతూ ఉంది టెంపుల్‌లో. పొద్దున్నే అంత ఎక్కువ మంది ఏం రాలేదు. కొంచెం కుకింగ్ అయిపోయే టైంకొచ్చారు. ఉన్న వాళ్ళ వరకు స్టార్ట్ చేసేసారు. ఎక్కువ ఐటెమ్స్ ఏం లేవు. సింపుల్ లంచ్ కాబట్టి. మన కాంట్రిబ్యూషన్ ఇందులో ఉప్పులు, కారాలు అన్నీ మోస్తూ ఉన్నాను ఇంట్లోంచి ఇక్కడికి. సాంబార్, పచ్చడి, అన్నం అవుతూ ఉన్నాయి. మెల్లిగా జనాలు కూడా వస్తున్నారు. ఒకరు, ఇద్దరు. వంట అయిపోయింది. దేవుడి దగ్గర పెట్టేసి మేము తింటున్నాం. తిన్నాక అట్లా షికారుకెళ్ళామనమాట మా తోటలోకి. ఆ తోటలో అయితే కొన్ని చెట్లుంటాయి. మామిడి చెట్లు, చింత చెట్లు అండ్ బుజ్జి బుజ్జివి ఏమన్నా పూల చెట్లు ఉంటాయి. ఇక్కడ మా అక్క యుద్ధం చేస్తుంది దేనితోనో అని దగ్గరికెళ్ళి చూస్తే మారేడు చెట్టు కోసం. పరమ భక్తురాలు మా అక్క. ఈ చెట్టు అంటే దేవుళ్ళకి చాలా ఇష్టం అంటారు కదా! అది చాలా గట్టిగా ఉండే సాధించి పీకేసింది భూమిలోంచి చిన్న మొక్కని. ఈ పారిజాతం పూల చెట్టుకి ఏదో స్టోరీ ఉంది కదా! నాకైతే తెలీదు ష్యూర్‌గా. విన్నాను కానీ గుర్తు కూడా లేదు. బట్ ఈ చెట్టు పూలనైతే మనం డైరెక్ట్ తెంపొద్దు. బట్ రాలినంకనే తీసుకోవాలి అంటారు. అండ్ నేను ఇది తలలో పెట్టుకోవడం కూడా ఎవరైనా అబ్జర్వ్ చేయలేదు ఎప్పుడసలు. క్యూట్‌గా ఉంటది కదా! వైట్ అండ్ ఆరెంజ్ కాంబినేషన్‌లో. ఇది మా తోట బయట నుంచి వ్యూ అనమాట. ఈ కాయలు ఎంతమందికి తెలుసు? అప్పుడైతే లైక్ పరిగెత్తించి, పరిగెత్తించి వేరే వాళ్ళ నెత్తి మీద కొట్టేవాళ్ళం టప్పని సౌండ్ వస్తదని. కాగితాల పూల కోసం అయితే అప్పట్లో రక్తాలు చిందించేవాళ్ళం. ఆ కలరు, ఆ అందం చూసి. ఈ చెట్టుకి ఇంకేమైనా పేరుంటే చెప్పండి ప్రాపర్‌గా. పొలాల్లోకెళ్ళి అలా తిరిగొచ్చేసాం. ఇంతే మా వీకెండ్. థాంక్స్ ఫర్ వాచింగ్.